ఇలా ప్రభుత్వం ప్రతి గడప గడపకు వస్తుంది, ఏదో ఒక పథకం రూపం లోపల ప్రతి గడపకు వస్తుంది, ప్రతి జీవితాల లోపల వెలుగు నింపుతుంది. ఏ పథకం తీసుకున్నా కానీ అది ప్రజలకు ఉపయోగపడే పథకం. గృహజ్యోతి పథకం కానీ, మహాలక్ష్మి పథకం కానీ, వడ్డీ లేని రుణాలు కానీ ప్రతిదీ ప్రజల కోసమే ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చిందంటే అతిశయోక్తి కాదు. వాస్తవంగా 50,000 ఉద్యోగాలు మనందరికి దాదాపుగా తెలియదు. చాలా మందికి ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు వచ్చినాయి. 50,000 ఉద్యోగాలు అయిపోయింది, ఇంకా 1,00,000 ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ దేనికోసం అంటే ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరూ గొప్పగా జీవించాలనే ఉద్దేశంతో ఇన్ని పథకాలు తీసుకొచ్చింది. ఇంకా మున్ముందు కూడా గొప్ప గొప్ప పథకాలు వస్తాయి. కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే ఈ కార్యక్రమాలన్నీ రూపొందించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన గ్రామానికి రావడం జరిగింది. మన గ్రామానికి వచ్చినందుకు చాలా మంది అందరూ మాకు మద్దతునిచ్చి ఈ కార్యక్రమం లోపల పాల్పంచుకుంటున్న తల్లులందరికీ, అన్నలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మా అశోక్ అన్న గలంలో ఒక మంచి పాట విందాం. ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఒక్క పథకం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, సంక్షేమానికి స్వర్ణయుగం ఇది చూడవే మాయన్న, సంతోషాలను పంచేందుకు ఇక కదిలెను మాయన్న, సంతోషాలను పంచేందుకు ఇక కదిలెను సర్కారోయన్న, సంక్షేమానికి స్వర్ణయుగం ఇది చూడవే మాయన్న, సంతోషాలను పంచేందుకు ఇక కదిలెను సర్కారోయన్న, సంక్షేమానికి స్వర్ణయుగం ఇది చూడవే మాయన్న, సంతోషాలను పంచేందుకు ఇక కదిలెను ఓరన్న, దేశం ముందుకు సాగాలంటే యువసం వృద్ధి చేయాలన్నాడు, అన్నదాతలకు చేయితనిస్తే అన్నం మనకు వెడతానన్నాడు, రైతు దీవెనలు రాజ్యములో నా సిరి సంపదలకు మూలమన్నాడు, పూట్ల కొద్దిగా ధన్యరాశులతో పురోభివృద్ధి సాధ్యమన్నాడు, రైతు భరోసా పథకం పెట్టి రైతుకు నిలిచిందో నాయన, రైతు భరోసా పథకం వచ్చి అండగా నిలిచిందో రైతుకు, అమ్మలారవో ఎక్కల్లారా కూలి చెల్లెలారో నాయన, అమ్మలారవో ఎక్కల్లారా కూలి తల్లులారో నాయన, ప్రజాపాలన పల్లెకు వచ్చే పండగ ఏ ఇంద్రో నాయన, ప్రజాపాలన పల్లెకు వచ్చే పండగ చేద్దామో నాయన, మగువే సృష్టికి మూలధారము, గలగల నవ్వుత కలసాకారం, మైల ప్రగతికి మైలక వెలుగు, మహాలక్ష్మితో బాధలు తొలుగు, అమ్మలక్కల ఆనందంకై ఆలోచించను మన సర్కారు, గ్యారంటీలు ప్రవేశపెట్టను 6 గ్యారంటీ మనకిచ్చిందే, తెలంగాణ తెలంగాణ వృద్ధిని పెంచే చూడర దేశంలో ఆయన, తెలంగాణ అభివృద్ధిని పెంచను చూడర దేశంలో నాయన, ఆగో ప్రజాపాలన పల్లెకు వచ్చే పండుగ ఏ ఇంద్రో నాయన, ప్రజాపాలన పల్లెకు వచ్చే పండుగ ఏ ఇంద్రో నాయన, అరే యువత చేతిలో అరే యువత చేతిలో దేశం, అరే యువత చేతిలో, అరే యువత చేతిలో, అరే యువత చేతిలో భవిత, అయ్యో యువత చేతిలో భవిత ఆధారపడి ఉంది ఉన్నదంతను, విద్యా ఉపాధి ఉద్యోగాలతో పారుగతున్నగా, అరే యువత చేతిలో దేశం భవిత ఆధారపడి ఉంటదన్నాడు, విద్యా ఉపాధి ఉద్యోగాలతో వారికి అండగా ఉంటనన్నాడు,
ప్రజాపాలన ప్రతి ఇంటి ముందుకి ప్రతి గడప ముందుకు వచ్చింది. పండుగ చేయాలని చెప్పి అన్న చెప్పిండు. వాస్తవంగా మన ప్రతి పల్లెల లోపల చాలా మందికి నిలువ నీడ లేక ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు త్వరలోపల కట్టించే ప్రక్రియ మొదలైంది. ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా కట్టిస్తారండి. ఇంకొకటి ఏంటంటే గిరిజనులు ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సహాయక సంఘాలకు వాళ్ళకు అందరికీ నిధులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రజల లోపల ఎక్కడైతే పేదరికం ఉందో దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఈ పథకాలన్నీ తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలన్నీ గమనించాలి. మనకు వచ్చే ప్రతి పథకం ఏంటంటే ఇంకొకటి సమగ్ర కుటుంబ సర్వే కూడా జరుగుతుందమ్మా. తల్లులందరూ ఒకసారి వినాలి. సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు అధికారులు మన ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా మనకు భూమి ఉందా లేదా, ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వస్తున్నాయా లేదా, ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి చేకూరిందా లేదా, మన పిల్లలకి ఏమైనా రిజర్వేషన్ వచ్చిందా లేదా, మన కరెంట్ బిల్లు 0 కరెంట్ బిల్ అంటే 0 కరెంట్ బిల్ వస్తుందా లేదా, ఈ విషయాలన్నీ అడుగుతారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వస్తుందా లేదా, రేషన్ కార్డు నంబర్ ఎంత, ఇవన్నీ అడుగుతారు. మనకు సాగు భూమి ఎంత ఉందనే విషయాలు అడుగుతారు. అడిగినప్పుడు ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాలి. సమాధానం దేనికి చెప్పాలంటే ఈ సర్వే వల్ల ఏమైందంటే దాదాపుగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 6 గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమందికి రాని మాట వాస్తవమే. దాదాపుగా 75% వచ్చినాయి, ఇంక 25% మందికి రాలే. ఇందులోపల తేలిపోతుంది. అంటే ఈ సర్వే వల్ల రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు రావాల్సింది ఏంటిది అనే విషయం తెలిసిపోయి వాళ్ళకి ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి కుటుంబ సర్వే లోపల, కులగణన సర్వే లోపల అందరూ పాల్గొనాలి. అన్ని విషయాలు అధికారులకు మనం తెలియజెప్పాలి. ఇదే ఆదులుగా చేసుకొని చాలా మంది సైబర్ నేరగాలు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అమ్మ మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పులు, మీ పాన్ కార్డు నెంబర్ చెప్పులు అంటే ఎవరు చెప్పొద్దమ్మా. ఫోన్లో ఏ వివరాలు కూడా చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు అంటే ఫోన్లో వివరాలు చెప్తే మన బ్యాంకు లోపల ఉన్న అకౌంట్ లోపల ఉన్న పైసలన్నీ వాళ్ళు గుంజుకుంటారు. కాబట్టి అవి చెప్పొద్దు. మన ఇంటికి వచ్చిన అధికారికి మాత్రమే మనం విలువనిచ్చి అన్ని విషయాలు తెలియజెప్పాలి.